ప్రకాశం జిల్లా పొదిలి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వివాదంలో చిక్కుకుంది. దేవస్థానాన్ని పొదిలి మండలం పరిధి నుంచి మర్రిపూడి మండల పరిధిలోకి మార్చినట్లుగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలు స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి వ్యాఖ్యలతో భక్తులు, స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొదిలిలో పార్టీలకు అతీతంగా నాయకులు, మేధావులు, ప్రముఖులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పొదిలి మండల పరిధిలోనే కొనసాగాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దేవస్థానం రక్షణ కోసం పృథులగిరి దేవస్థానం పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి భవిష్యత్తు ఉద్యమాలకు దిశానిర్దేశం చేసుకున్నారు. దేవస్థానం పరిరక్షణ, శాశ్వత భద్రత కోసం కమిటీ ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. ఈ గుడిని మర్రిపూడి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో కూడా పొదిల్లో ఉంది. ఈ మధ్య మన 8వ తారీఖు జీవో కూడా వచ్చింది. ఈ గుడి పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూర్తిగా మర్రిపూడి గ్రామానికి చెందిన విధంగా ఉత్తర్వులు కూడా తీసుకురావడం జరిగింది. తెలియజేస్తాము. ఇక్కడ పొదిలి కొండ దేవస్థానమును మర్రిపూడి కొండ దేవస్థానంగా మార్చినందుకు పొదిలిలో ఉండేటువంటి భక్తుల యొక్క మనోభావాలు బాగా దెబ్బతిని ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అందరము కలిపి సామూహికంగా మన డోలా వీరాంజనేయ స్వామి వారు చేసిన కార్యక్రమము వారిని మళ్ళా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంత అనూహ్యమైనది కాదు. దీన్ని దయచేసి మీ మనసులోకి పూర్తిగా తీసుకొని వచ్చి మీకు చెప్పినటువంటి ఎవరో చెప్పబట్టి మీరు ఈ కార్యక్రమం చేశారు. స్వతహాగా మీకు ఇట్లాంటి మనస్తత్వం కాదు. మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచి మీకు ఇచ్చినటువంటి చనువిచ్చినటువంటి మన దామచర్ల సత్యాగారుల కాడైతేనేమి, ప్రజలలో అయితేనేమి, ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఎంతో అభిమానాన్ని పొందారు. ఈ ఒక్క చిన్న కార్యక్రమం చేసినందువల్ల అందరి మనోభావాలలో మీరు బాగా ఒక పెద్ద విమర్శకు గురి అవుతున్నారు. కాబట్టి మీరు మరలా పునరాలోచించుకొని ఈ దేవాలయాన్ని పొదిలికొండ దేవాలయము, పృథులాపురి దేవాలయము, పృథులగిరి దేవాలయం కాబట్టి మీరు ఈ చరిత్రను మొత్తము పునరాలోచించుకొని దీన్ని మళ్ళా చేస్తారని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఒక ఉద్యమంలాగా